శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తాంబూల దానం విశిష్టత ఏమిటి, తాంబూల దానం ఎలా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, ఉదయం 11:59 వరకు. నక్షత్రం ఆశ్లేష, సాయంత్రం 6:07 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వారి వృత్తి వ్యాపారాల గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. శత్రువులు అధికంగా ఉండటం, కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉండటం, దీంతో పాటు ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే ప్రతి పని కూడా కొంత ఆలస్యంగా పూర్తి కావటం, లేకపోతే వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మాత్రం మేషరాశి వారికి ప్రతి పనిలోనూ కూడా కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే ప్రయాణ సంబంధంగా కూడా కొంతవరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం, తల్లిదండ్రులకి సంబంధించి వారి యొక్క ఆస్తులకి సంబంధించి మీకు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవటం వలన ఇబ్బందులు కలుగుతాయనే విషయాన్ని గ్రహించాలి. పెట్టుబడుల విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు గనక ఈ విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఈ రోజు అంతా కూడా ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే ఆశించిన విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు చేస్తున్న ప్రణాళికలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. అలాగే విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీరు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, దీంతో పాటుగా ఆర్థికాభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు చక్కటి సలహాలు, సూచనలు ఇవ్వటము, అలాగే నలుగురి మెప్పు పొందటము, మీ యొక్క ప్రతిభా పాఠవాలను నలుగురు గుర్తించటము, అలాగే మెచ్చుకోవటం వలన ఈరోజు వృషభ రాశి వారు ప్రతి విషయాల్లోనూ కూడా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఈరోజు చాలా వరకు అనుకూలంగా మారబోతున్నాయి. నూతన వస్తు వాహనాలు అమ్మరే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమకి తగిన ఫలితం లభించబోతోంది. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి కూడా భాగస్వామ్యం వలన చక్కటి ఆర్థిక పురోగతి, అలాగే వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ సంతానానికి సంబంధించి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయాల్లో కూడా ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి కనుక ఈరోజు మిథున రాశి వారికి అన్ని విషయాలలోనూ కూడా సానుకూలత, అనుకూలత, అలాగే ప్రతి విషయాల్లోనూ కూడా వీరికి మంచి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి ముఖ్యంగా వారి ఆర్థిక స్థితిగతులలోనూ అలాగే వారి ఉద్యోగ వ్యాపారాలలోనూ
చక్కటి అనుకూలత, ప్రగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య సంబంధంగా ఖర్చులు ఉంటాయని గ్రహించాలి. తొందరపడి వాగ్దానం లాంటివి చేయటం వలన తప్పనిసరిగా ఇబ్బంది పడతారని గ్రహిస్తూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటుగా వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, ఉద్యోగం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ప్రణాళికలు లాంటివి వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రణాళికలు ఎంతవరకు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అనే ఆలోచన కూడా మీరు చేయాలి. మీరు గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంత మీరు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. అయితే వీరు ఎక్కువగా పొదుపు పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఎంత వీరు కష్టపడుతున్నా కూడా వీరు ఆశించిన విధంగా వీరికి ఆర్థిక అభివృద్ధి లేదనే చింత మాత్రం వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తి చేయటము, ఆశించిన విధంగా పూర్తి చేస్తూ ఉంటారు గనక ఈ విషయంలో ఎక్కడా కూడా లోటు అనేది కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఈరోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే వారి గురించి మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. మీరు ఆశించిన విధంగా మీ కుటుంబ సభ్యులకి పురోగతి ఉండాలని మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు మీ యొక్క వృత్తిలో మీకు రాణింపు, గుర్తింపు లభించటము, అలాగే మీ ప్రతిభా పాఠవాలను గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈరోజు వీరి యొక్క స్వవిషయాల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వీరు చేసిన పనుల గురించి వీరు పునరాలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. హఠాత్తుగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇక మీ యొక్క ఆర్థిక విషయాల గురించి, అలాగే మీ ఆర్థిక పురోగతి గురించి మీరు కొత్త కొత్త ప్రణాళికలను రచించే అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయాల్లో మాత్రం పెద్దగా ఈరోజు మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారికి ఈరోజు అదృష్టం అనేది కొంతవరకు సహకరిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీరు పెద్దల సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈ విషయంలో కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడటము, అలాగే వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తికి సంబంధించి వాటి కొనుగోలు గురించి, అలాగే మీరు నూతన వస్తు వాహనాల గురించి కూడా కొంత ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి.
ఆవేశంతో మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే అనాలోచితంగా చేసే పనుల వలన మాత్రం కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు స్థిరాస్తి వ్యవహారాల మీద ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా యోచిస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి మీద కొంతవరకు పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది ఉన్న, ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశం అనేది కనిపించటం లేదు. అలాగే ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క జీవిత భాగస్వామి పైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తారు. వ్యాపారాభివృద్ధి కోసం ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో కానీ కొంతవరకు పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత ఆర్థికంగా అనుకూలత అనేది సూచిస్తోంది. మొత్తం మీద కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటము, అలాగే విందు వినోదాలకి వెళ్ళటము, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటము, దీంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు లాంటివి ఉండటము, అవి మీకు అనుకూలంగా ఉండటం వలన ఈరోజు ధనురాశి వారు అనేక విషయాలలో ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరు ఆర్థిక ప్రయోజనాల కోసం అనేక కొత్త ప్రణాళికలు అనేవి రచిస్తూ ఉంటారు. దీంతో పాటు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకోవటము, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు, వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు నిదానంగా ఉండేందుకు ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయాల్లో పెద్దగా మార్పులు చేస్తారని మాత్రం చెప్పుకోవడం లేదు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. మీ ప్రతిభకు సంబంధించి ఎక్కువగా గుర్తింపు లభించట్లేదనే ఒక ఆలోచన మాత్రం మీలో కొంత నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం కొంతవరకు నిరాశ పడకుండా మీ పనులను మీరు సకాలంలో పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలత. అయితే వీరు పెద్దగా మార్పులు చేర్పులు చేయాలనే ప్రయత్నం మాత్రం ఏదీ చెయ్యరు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి, వాటికి సంబంధించిన కోర్టు విషయాలపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడటం కానీ, లేకపోతే మీరు ఆశించిన విధంగా ఫలితం లభించకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న చర్యలు కానీ, జాగ్రత్తలు కానీ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే మీరు కొన్ని పనులు ఏవైతే మధ్యలో వదిలేశారో ఆ పనుల గురించి మాత్రం మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే పనులు ఏవి కూడా వాయిదా పడకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే అనేక విషయాలలో తప్పులు లేకుండా పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి.
ఇక ఈ రాశి వారు మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు గనక విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా కొంతవరకు మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. వీసాల విషయంలో కానీ పాస్పోర్ట్ల విషయంలో కానీ కొంతవరకు మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. పనులు మీ వరకు వచ్చి చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలకి సంబంధించి కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతం దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, అలాగే ఎప్పటి నుంచో మీరు ఎటువంటి పనులు పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులకి సంబంధించి కొంతవరకు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక మీరు ఆశించిన విధంగా లాభాలు లేవనే ఒక నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించట్లేదనే నిరాశ కూడా కొంతవరకు మీలో కలుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు తప్పనిసరిగా మీరు ఉప్పు దీపం పెట్టడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభించాలని ఆశిస్తూ స్వస్తి.